హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్ల చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే వీట్ పోహా. చాలా హెల్దీ అండ్ టేస్టీ అండ్ సింపుల్గా చేయొచ్చు. నేనైతే 1.5 గ్లాస్ వీట్ పోహాని తీసేసుకున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ తీసుకున్నా, నెక్స్ట్ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నా చూడండి. తర్వాత నేను వాటర్ వేసేసాను. పోహా మునిగేలాగా కొన్ని వేసేసి కలపాలి. కలిపి ఒక 4 మినిట్స్ పక్కకు పెట్టేసాండి. మూత పెట్టైనా మూత పెట్టకున్నా కూడా ఏం పర్లేదు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలిపేసి నేను మూత పెట్టేశాను. తర్వాత ఒక 4 మినిట్స్ తర్వాత నేను స్ట్రెయినర్లోకి తీసేసుకున్నాను. మరో పక్క గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ అయితే నేను చాలా తక్కువ వాడతాను, మీరు తగినంత వేసేసుకోండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర కొంచెం వేడాను చూడండి. ఇప్పుడు నేను ఆవాలు జీలకర్ర వేసేసాను. అవి వేగాక నేను పచ్చిమిర్చి ఒక 5 వేసాను, చిన్న చిన్నగా కట్ చేసి. మీరు తగినన్ని వేసుకోండి, కారాన్ని బట్టి. ఇవి కొంచెం కారం ఎక్కువగానే ఉంటాయి, అందుకే తక్కువ వేసాను. తర్వాత ఒక చిన్న ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నా. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కట్ చేశాను. తర్వాత కలిపేయండి. చాలా టేస్టీగా ఉంటుంది వీట్ పోహా అండ్ సింపుల్ కూడా. సింపుల్, ఒక 3 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది అంతే, నానబెట్టుకున్నాక. తర్వాత ఇవి ఆనియన్ కూడా వేగాక ఒక రెమ్మ కరివేపాకు వేసాను. అవి కూడా కొంచెం వేగాక ఇప్పుడు చూడండి, నేను ఒక చిటికెడు అంత పసుపు వేసాను. పసుపు వేసాక 1 మినిట్ కలపాలి. ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నా. స్పూన్లో హాఫ్ వరకు వేసాను, మీరు తగినంత వేసేసుకోండి. అంటే మామూలుగా మీరు సప్పగా తింటారా ఎలానో దాన్ని బట్టి వేసేసుకోండి. ఇప్పుడు నేను నానబెట్టి స్ట్రెయినర్లో వేసిన వీట్ పోహాను అందులో వేసేస్తున్నాను. చూడండి, ఇక కలిపేస్తే అంతే అండి, రెసిపీ రెడీ. సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. మీకైతే హార్ట్ఫుల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు, లైక్ చేయండి. చూడండి, రెసిపీ అయితే రెడీ అయింది. నేను టేస్ట్ కూడా చూసాను, చాలా టేస్టీగా ఉంది.